వార్తలకి స్వాగతం. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థాన స్మార్త ఆగమ పాఠశాలలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 6 తీవ్ర అస్వస్థతతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అందిస్తున్నారు. డయేరియా లక్షణాలు ఉండగా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. అందరికీ చికిత్స అందిస్తున్నామని, ఎవరికీ ఎలాంటి అపాయం లేదన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్మార్త పాఠశాలలో కొంతమంది విద్యార్థులకు డయేరియా లక్షణాలు ఉన్నాయని తెలిసిన వల్ల ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తున్నాము. ఒక 6 మట్టుకు కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. ఆ 6కి కూడా ఇక్కడే సెలైన్ పెట్టి ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు. డిహైడ్రేషన్ కూడా లేదు. జస్ట్ ఎందుకన్నా మంచిదని ట్రీట్మెంట్ చేస్తున్నాము. జస్ట్ డయేరియా లక్షణాలు ఉన్నాయి చేస్తున్నారు తప్ప అంతకుమించి దీనికి అంత బాగా జస్ట్ డయేరియా ఇప్పుడు ఎలా డయేరియా సీజన్ కాబట్టి ఆ దాంట్లో ఇటు వచ్చింది. పిల్లలు అందరూ బాగా ఉన్నారు. అందరికీ బీపీలు అన్ని బాగున్నాయి. ముందే ఒక 6 ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ పెట్టుకుంటున్నాం. ఇక్కడే ఉంచుతామండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడతో అయిపోతుంది. అప్పటికి అంతకే కాకపోతే మనం హాస్పిటల్కి